హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చెప్తాను. దానికి కావాల్సింది ఒక స్కేల్ అండి. మామూలు స్కేల్ అయినా పర్వాలేదు. అలాగే కరువు స్కేల్, అలాగే ఆర్మ్ రౌండ్ తీయడానికి ఈ స్కేల్, అలాగే టేపు, ఒక చాక్ పీస్. అలాగే నేను బోర్డు మీద చెప్తున్నాను కాబట్టి సిజర్స్ అక్కర్లేదు. మామూలుగా అయితే సిజర్స్ కూడా కావాలి. ఫస్ట్ ఇదే పేపర్ అనుకోండి, ఇది ఫోల్డింగ్. ఇలాగ మనం క్లాత్ని ఫోల్డ్ చేసాక ఫస్ట్ పైన కటింగ్ చేసుకోవడానికి ఒక లైన్ పెట్టుకోండి. ఇలాగా ఒక లైన్, ఇలాగ ఒక లైన్ పెట్టి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే అంటే 32, 34 వాళ్ళకి కొంచెం 13.5 వరకు పెట్టచ్చండి. 36, 38 వాళ్ళకి 14 పెట్టచ్చు. అంటే ఇప్పుడు మనం 14 పెడితే కనుక +1 యాడ్ చేయాలి. ఇప్పుడు నేను 38 సైజ్ బ్లౌజ్ చెప్తున్నాను, జస్ట్ 38 అంటే 14 + 1 కలిపితే 15. మనం లెంత్ 15 ఉండేటట్టు చూసుకోవాలి. 1 ఎందుకు యాడ్ చేయాలంటే పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్కి, కింద 1/2 ఇంచ్ మనం ఇది మనం తిప్పుతాం కదా వెనక్కి, బెల్ట్ వేస్తాం దానికోసం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్కి పోతుంది. అలాగే ఇక్కడ 14.5, అలాగే 15, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి పోతుంది. అలాగే ఇక్కడ కూడా మనం పెట్టుకోవాలి ఒక 1/2 ఇంచ్. అలాగే ఇక్కడ 14.5, 15, టోటల్ లెంత్ 15 వస్తుంది. ఇది లెంత్ అండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 38 సైజ్ చెప్తున్నాను. షోల్డర్ దీనికి 5.5 పెట్టచ్చు, 5 కూడా పెట్టచ్చండి. డీప్ పెరుగుతూ ఉంటే మనకి షోల్డరు తగ్గుతూ ఉంటుంది. డీప్ తగ్గుతూ ఉంటే కనుక, అంటే నెక్ డీప్ పైకి వెళ్తూ ఉంటే కనుక షోల్డర్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా మన షోల్డర్ కొలుచుకొని మనం 1 ఇంచ్ డీప్, 1 ఇంచ్ నెక్ పెడితే, బ్యాక్ నెక్ 1 ఇంచ్ పెడితే కనుక ఇక్కడ మనకి 7.5 వచ్చింది అనుకోండి. మన నెక్ విడ్త్ 7.5 వచ్చింది, షోల్డరు 7.5 వచ్చింది షోల్డర్. ఇప్పుడు మనం అంటే 15, టోటల్ షోల్డర్ 15 అవుతుంది. మన షోల్డర్ని ఈ చివర భుజం నుంచి ఈ చివరి భుజం వరకు కొలిస్తే మనకి 15 వస్తే దాన్ని 15 డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే కనుక 7.5 వస్తుంది. 7.5 షోల్డర్, మన మామూలు షోల్డర్ అయితే 7.5. ఇది ఎప్పుడు పనికి వస్తుంది అంటే మనకి హై నెక్ కానీ, హాల్టర్ నెక్ కానీ, అలాగే ఇంకా కాలర్ నెక్ కానీ ఈ షోల్డర్ పనికి వస్తుంది. అప్పుడు ఫుల్ షోల్డర్ పెట్టవలసి వస్తుంది. కానీ ఇక్కడ మటుకు మనకి డీప్ పెరుగుతున్న కొలది షోల్డర్ తగ్గుతూ వస్తుంది. మనం బ్లౌజ్ అనేటప్పటికి డీప్ పెంచుకుంటూ వెళ్తాం. మనం 9 ఇంచెస్ పెడతాం, 10 ఇంచెస్ పెడతాం, 12 ఇంచెస్ కూడా పెడతారు. అది ఓవర్ డీప్ అండి. 12 ఇంచెస్ పెడితే కనుక మనకి 4.5కే వస్తుంది షోల్డర్ మొత్తం, షోల్డరు నెక్ కలిపి. ఇప్పుడు ఇక్కడ 7.5 ఉంది. ఇప్పుడు 1 ఇంచ్ నేను ఇక్కడ 1 ఇంచ్కి పెట్టాను అనుకోండి. ఇలాగా 1 ఇంచ్ నెక్ పెట్టాను. ఇక్కడికి పెడితే కనుక ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 1/2 ఇంచ్ అంటే 2 గీతలు అండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్కి ఇటు ఇక్కడ 2 గీతలు ఉన్నాయి కదా, ఇదే 1/2 ఇంచ్ అవుతుంది. ఇక్కడ నుంచి చూసినా ఇటు 2 గీతలు. మనం 1 ఇంచ్ నుంచి 2 గీతలు తగ్గిస్తే సరిపోద్ది. ఇలాగా 2 గీతలు. అంటే ఇప్పుడు షోల్డర్ ఎంత అవుతుంది అంటే మనకి చూసారు కదా, 7 2 గీతలు అవుతుంది. 7 2 గీతలు అంటే 7.5 అవుతుంది. అలాగే 2 ఇంచెస్కి పెడితే మనం నెక్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఇంచ్ కూడా, అంటే 2 ఇంచ్ బ్యాక్ నెక్ పెడితే కనుక మళ్ళీ ఇక్కడ ఇంకో 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. మళ్ళీ 2 గీతలు తగ్గించుకోవాలి. అప్పుడు మన షోల్డర్ 7 అవుతుంది. ఇదిగో 7. అలాగే మళ్ళీ ఇంకో ఇంచ్ పెడితే కనుక ఇక్కడ మనం ఇంకో ఇంచుకి, అంటే 3 ఇంచెస్ అయింది ఇప్పటికి. 1, 2, 3. ఇది 1, ఇది 2, ఇది 3 ఇంచెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం చూసారు కదా 7.
ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇంచ్ పెట్టామంటే మనం ఇక్కడ ఇంకో పావు ఇంచ్ ఇక్కడ తగ్గించుకోవాలి. ఇలాగా మనం 1 ఇంచు పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక్కొక్క ఇంచు ఒక 2 పాయింట్లు తగ్గించుకుంటూ రావాలి. అలా తగ్గించుకుంటూ వస్తే ఇప్పుడు చూసారు కదా 6 3/4 అయింది. 6.35 ఇంచుకి వచ్చింది. అంటే 4 ఇంచెస్కి 6.35కి వచ్చింది. 5 ఇంచెస్కి 6.5కి వస్తుంది. 6.5కి వస్తుంది. అలాగే 6 ఇంచెస్కి 6.25కి వస్తుంది. 7 ఇంచెస్కి 6.25 6కి వస్తుంది. 8 ఇంచెస్కి 5 3/4 వస్తుంది. అంటే 5.35. 9 ఇంచెస్కి 5.5. చూసారు కదా. ఇప్పుడు నేను 5.5కి పెడుతున్నాను. 9 ఇంచెస్ కదా, డీప్ నేను 9 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను 5.5కి షోల్డర్ పెడుతున్నాను. 5.5 షోల్డర్. అలా మనం చూసుకుంటూ రావచ్చండి. అది ఎప్పుడంటే మన షోల్డర్ మనకు తెలియాలి, మనకు తీసుకోవడం తెలియాలి. తెలిస్తే అలా పెట్టాలి. లేదు అంటే కనుక 32 34 వాళ్ళకి 5 ఇంచెస్ పెట్టాలి. 38 36 38 40 వాళ్ళకి 5.5. ఇంకా 42 వాళ్ళకి కూడా 5.30 అలా పెట్టించండి, సరిపోద్ది. అలాగే ఇక్కడ ఆర్మోల్ డౌన్ వచ్చేసి ఎవరికైనా సరే 6 ఇంచెస్. ఇది డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే ఇలా పెట్టేటప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కూడా ఒకసారి 5.5 ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 చూసుకోవాలి. చూసి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకుని ఇటు కూడా ఒక లైన్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టాక ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి ఎవరికైనా సరే 2.5 పెట్టుకోవచ్చండి. డీప్ వచ్చేసి నేను చెప్పాను కదా, బ్యాక్ నెక్ డీప్ 9 ఇంచెస్. కావాలంటే 9.5 10 వరకు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ 2.5 పెడితే కనుక ఇక్కడ మనం 3 ఇంచులు పెట్టుకుంటే నెక్ రౌండ్ బాగుంటుందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అది ఎవరికంటే బిగ్ సైజ్ వాళ్ళకి. అదే 32 34 వాళ్ళకి వాళ్ళు 2 ఇంచులే పెడతారు. డీప్ కూడా చాలా 8 అలాగే ఉంటుంది. అప్పుడు ఇలాగా తీస్తే బాగోదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ 2 అలాగే పెట్టేస్తే సరిపోద్ది. ఇది ఇలాగా పెట్టాక ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి మనం రౌండ్ పెట్టుకోవచ్చండి. ఇలాగా ఈ కర్వ్ స్కేల్ ఇక్కడ రౌండ్ పెట్టుకోవడానికి, ఇక్కడ రౌండ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇలాగ రౌండ్ ఏ రౌండ్ అయినా తిప్పుకోవచ్చు. మనం కావాలంటే ఇలా కూడా తిప్పుకోవచ్చు. ఓకే, ఇలా ఏ రౌండ్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎవరికైనా సరే 1.25 తీసుకుంటే సరిపోద్దండి. 1.25 ఎవరికైనా సరే 1.25 ఇక్కడ ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేటప్పుడు మనం చెస్ట్ వచ్చేసి 38 అన్నాం. 38 అంటే 38 డివైడెడ్ బై 4 అండి, 9.5. 38 డివైడెడ్ బై 4 9.5. 9.5 ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది నాకు 9.5. ఇక్కడ 1 ఇంచ్ మనం 1.5 ఇంచ్ ఖర్చుకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం వేస్ట్ వచ్చేసి 38 సైజ్ అంటే 30 వేస్ట్ అండి. 30 32 వరకు కూడా ఉంటుంది. నేను 32కి పెడుతున్నాను. 32 అంటే 8 ఇంచెస్. 32 డివైడెడ్ బై 4 చేయాలి. ఎప్పుడు కూడా వేస్ట్ చెస్ట్ కూడా డివైడెడ్ బై 4 చేయాలి. ఎందుకంటే ఇది ఒక పార్ట్, ఒక సైడ్ పార్ట్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకో సైడ్ పార్ట్ ఉంటుంది, బ్యాక్ పార్ట్లు 2 ఉంటాయి, మొత్తం 4 పార్ట్లు. అందుకని 4 చేస్తే మనకు ఒక సైడ్ 9.5 అంటే అదర్ సైడ్ 9.5, మొత్తం టోటల్ 19 వస్తుంది ఫ్రంట్ బ్యాక్. అలాగే ఫ్రంట్ కూడా మళ్ళీ 19 రావాలి, 19 రావాలి. అలాగే వేస్ట్ కూడా అంతే. 32 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ప్లస్ 1 ఇంచ్ డాట్ కలుపుకోవాలి. నడుం దగ్గర ఎప్పుడు కూడా వేస్ట్కి డాట్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, దాన్ని కలుపుకోవాలి. ఇదిగో 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్
ప్లస్ 1 ఇంచ్ మళ్ళీ మనం లూజ్, ఇక్కడ 1 ఇంచ్ లూజ్ పెట్టాం కదా, అదే 1 ఇంచ్ లూజ్. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ కరువు తీసేద్దాం. ఇప్పుడు ఇది చెస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ కరువు చూసారు కదా, ఇలా కరువు తీసేసుకోవాలి. ఇలాగ నాది ఇది ఇక్కడ అడ్డు వచ్చేస్తుంది కరువు తీయడానికి. ఓకే, ఇలా తీసేద్దాం. ఇది కరువు అండి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఇలాగే మన ఇది ఫ్రంట్కి పెట్టేయాలి. చూసారు కదా, ఇది ఇలాగే ఫ్రంట్కి కూడా పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. షోల్డర్ 5.5 అండి. 38 వాళ్ళకి 9 ఇంచెస్ డీప్ అంటే 5.5 పెట్టుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్ పెట్టాలి. నెక్ విడ్త్ 2.5 బిగ్ సైజుల వాళ్ళకి అంటే 36, 38 వాళ్ళకి, అలాగే 32, 34 వాళ్ళకి మనం 2 ఇంచెస్ పెడితే చాలు, లేదా 2.5 పెట్టినా బాగుంటుంది. విడ్త్ లెంత్ వచ్చేసి 14, ఇంకా చిన్న సైజుల వాళ్ళకి 13.5 పెట్టచ్చు. అలాగే ఏది పెట్టినా సరే ప్లస్ 1 ఇంచ్ కలపాలి షోల్డర్ స్టిచ్చింగ్కి, బెల్ట్ స్టిచ్చింగ్కి. అలాగే మనం ఇక్కడ లూజులు మన ఇష్టం అండి, 1.5 ఇచ్చుకోవచ్చు, 2 ఇచ్చుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 38, మన చెస్ట్ ఎంత ఉందో దానికి డివైడెడ్ బై 4 చేయాలి కంపల్సరీ. చేస్తే 9.5 వచ్చింది. అలాగే వేస్ట్ 30, 32 డివైడెడ్ బై 4 చేయాలి. చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. ప్లస్ 1 ఇంచ్ డాట్ కలపాలి. కలిపితే మనకి 9 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మళ్ళీ మనం స్టిచ్చింగ్కి సైడ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికి. ఎవరికైనా బ్లౌజ్ ఇదే ఉంటుందండి, ఇలా కట్ చేసుకోవడం. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం.